తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కూడా తీర్పునివ్వడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? నిన్న సుప్రీంకోర్టు తిరుమల విషయం మీద నెయ్యి కల్తీ విషయం ఇచ్చినటువంటి తీర్పు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి చెంపదెబ్బతో కొట్టినట్టుగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం విషయాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే లడ్డు విషయాన్ని, నెయ్యి విషయాన్ని రాజకీయం చేసి తన యొక్క పొలిటికల్ అవకాశవాదానికి తిరుమల విషయాన్ని వాడుకోవడం చాలా బాధాకర విషయం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బస్టు పట్టించినటువంటి ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేసి కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావం దెబ్బేసేటువంటి పరిస్థితిలో నిన్న ఇచ్చేటువంటిది 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు ఏదైతే వాళ్ళ యొక్క సూచనలు అయితే ఉన్నాయో, వాళ్ళు అయితే అబ్జెక్షన్లు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని మీద నిజమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి భక్తుడైతే, ఏమాత్రం హిందూ భావజాలం ఉన్న మనిషి అయితే తక్షణమే రాజీనామా చేసి తిరుమల వెంకన్న సాక్షిగా పాదాల చెంతకు చేరి క్షమాపణ కోరి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, ఎటువంటి ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మొదటి నుంచి మేము చెబుతా ఉన్నాం, ఏదైతే తిరుమల లడ్డులో కానీ అదేవిధంగా నెయ్యిలో ఏదైతే కల్తీ జరిగిందంటున్నారో అది కేవలం రాజకీయ సృష్టి అనేటువంటి మేము మొదటి నుంచి చెబుతా ఉన్నాం. ఎందుకంటే జనరల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డులో కావచ్చు, అక్కడ నైవేద్యాలు కావచ్చు, ఏదైతే వాడుతున్న నెయ్యి విషయాలు ఏదైతే ఉన్నాయో ఒక్కోసారి గతంలో చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా వైసీపీలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు కూడా కొన్ని పరిస్థితుల దృష్టి ఏదైతే కల్తీ వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త కాదు, దాన్ని రాజకీయం చేసి ఈఓ గారు ఏమంటారు, తిరుమలలో వచ్చినటువంటి ఏదైతే జూలై 6వ తారీఖు 12వ తారీఖు వచ్చినటువంటి ట్యాంకర్లు ఏదైతే ఉందో కల్తీ వచ్చిందని చెప్పేసి ఏదైతే వెజిటబుల్ ఫ్యాట్స్ అయితే దీంట్లో గుర్తించామని చెప్పినాక రిజెక్ట్ చేసామని చెప్పడం జరిగింది. అది చెప్పినాక జూలై 23వ తారీఖు ఎన్డీటీవీ రిపోర్ట్ వచ్చినాక సెప్టెంబర్ 18 అంటే దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక పొలిటికల్ డయాస్ మీద తిరుమలలో నెయ్యి విషయంలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్స్ మొత్తం ఉన్నాయి, లడ్డు కల్తీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ వేదిక మీద తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బస్టు పట్టించే విధంగా కోట్లాది మంది యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రకటించడాన్ని ఒక చారిత్రక తప్పిదంగా మేము భావిస్తా ఉన్నాం. అందువల్ల ఏంటంటే కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు, ఎక్కడా కల్తీలు జరగలేదు, కల్తీ జరిగిన వాటి వాడలేదు, ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు ఆడుతున్నట్టు గేమ్ అని చెప్పారు. అదే నిన్న సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ అవుతుంది. అందుకే కదా ఈరోజు సిట్ కూడా విరమించుకొని ఎంక్వైరీ అనేది ముందుకెళ్ళకుండా ఆగిపోయిందని చెప్పారు కదా. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటంటే తను చేసినటువంటి తప్పుల్ని కప్పించుకోవడం కోసం తను ఏదైతే అబద్ధాలని జనం మీద రుద్ది తిరుమల పవిత్రతను దెబ్బతీశాడో దాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి అవినీతిగా ప్రూవ్ చేయడం కోసం సిట్ వేసుకున్నాడు. ఆ సిట్ అనేది కూడా తన కింద ఉన్నటువంటి అధికారులు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద మనిషి ఇది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగింది, అదేవిధంగా యానిమల్ ఫ్యాట్స్ వాడేరు నెయ్యిలు అని చెప్పేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి పర్సన్ చెప్పినాక తను ఏదైతే కమిటీ చేసేటువంటి తన కింద ఆఫీసరు ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్కి వ్యతిరేక స్టేట్మెంట్ అక్కడ ఇస్తారా? అదేవిధంగా త్రిపాఠి గారు ఏదైతే సిట్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ఆయన పెట్టిన మనిషి. అదేవిధంగా మొన్న ఎలక్షన్లో ఏదైతే గుంటూరు రేంజ్గా ఉన్నటువంటి ఆ రేంజ్లో ఎలక్షన్కి పక్కా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా పనిచేసినటువంటి మనిషి ఆధ్వర్యంలో నిజాయితీగా రిపోర్ట్స్ బయటకు వస్తాయి అంటే అది నేతి బిల్ల నెయ్యి సొందలాగా ఉంటుంది. కనుక ఏదైతే కేవలం చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి తప్పు అయితే ఉందో, తను ఏదైతే తిరుమల పవిత్ర బస్టు పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసి లడ్డు విషయం రాజకీయం చేయబోతా ఉన్నాడు. ఈరోజు అతనే గతంలో అన్నాడు వెంకటేశ్వర స్వామి చేత పలికించాడని. మరియు సుప్రీంకోర్టు వెంకటేశ్వర స్వామి గారు సుప్రీంకోర్టు చేత పలికించాడా? అందువల్ల ఏంటంటే హిందూ మనోభావాల్ని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసినటువంటి ఒక పెద్ద అపవాది ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయాలి. అదేవిధంగా ఒక ఎలాంటి రాజకీయ పరిణితి లేనటువంటి ఒక కేవలం సినిమా యాక్షన్తో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఒక స్టెప్ ముందుకేసి అతను రాజకీయంగా దీన్ని అర్థం చేసుకోకపోగా అతను మతోన్మాదం రెచ్చగొట్టే విధంగా ఇదే ముస్లింలు అయితే జరిగిద్దా, ఇదే క్రైస్తవులు జరిగిద్దా అనేటువంటిది ఆ పర్టికులర్ మత వేరియేషన్ అనేది అసలు ఎవరికి చెబుతారు? ఎవరన్నా ఒక హిందువులు యొక్క దేవస్థానంలో ముస్లింలు వచ్చి కల్తీ అని కోరుకుంటారా? అదేవిధంగా క్రైస్తవులు కోరుకుంటారు. వాళ్ళకి ఏం పని అసలు దీంట్లో వచ్చే లాభం ఏంటో వాళ్ళకి వచ్చేది. అందువల్ల ఏంటంటే ఏదన్నా రాజకీయాల్ని వాడుకోవటం చంద్రబాబుకి ఎంత అవసరమో
ఒకవేళ మత విద్వేషాలు రెచ్చకుంటే అది బీజేపీ ఒకవేళ అనుకుంటే. అందువల్ల ఏంటంటే వాళ్ళ రాజకీయ అజ్ఞానంతో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఏదో సినిమాట్రిక్ డ్రామా మాటలుగా ఉంది తప్ప అది రాజకీయ పరిణతికి ఏమాత్రం అర్థం లేదని చెప్పిన మాటలు. అందువల్ల ఏంటంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం విషయాన్ని కోట్లాది మంది యొక్క భక్తుల మనోబలం తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా తిరుపతి లడ్డూలో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఏమన్నా జరిగింది కాబట్టి వాళ్ళు చెప్తుంది, జరిగిందని చెప్పరు వాళ్ళు అదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని కూడా సుప్రీంకోర్టు అంటుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే నిప్పులు ఎందుకు పొగరాదండి, నేను పాయింట్ అది ఒకటి. మరి ఆ సుప్రీంకోర్టు మరి ఏ రకంగా చెప్తే తెలియదు మనకి విషయం అది. అంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూకి సంబంధించింది ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్కి పంపించకుండా ఆరోపణలు చేసింది అంటున్నారు కదా. ఇప్పుడు కమిటీ వచ్చి చేసిందిగా, మొత్తం కమిటీ వచ్చి రిపోర్ట్లో ఇచ్చిందిగా, దాని ప్రకారంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, దాన్ని కూడా మనం చూడాలిగా. అంటే సుప్రీంకోర్టు అంటుంది మీరు చూపించిన ఆధారాలు మాకు చూపించాలంటుంది కదా. ఆధారాలు చూపించాలంటే మరి వాళ్ళు అడిగింది కూడా ప్రశ్నే మరి వాళ్ళు చెప్పింది కూడా, మరి అది కూడా మనం ఆలోచించాలి. అది అంటే సుప్రీంకోర్టు ఏమంటుందంటే ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేసింది అంటుంది. నిజమేనంటారా? నిజమంటే చెప్పలేమండి, అది చెప్పలేము. ఆయన ఇప్పుడు ఆయన సీనియర్ సీఎం గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆయన అది ఆయనకన్నా మరి సుప్రీంకోర్టు మరి ఆయన అర్థం కావట్లేదు. అంటే ఆ లడ్డూలో కలిసి జరిగే అవకాశం ఉంటుందన్న అసలుకైతే? కలిసి అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చేసింది, మొత్తం ఆయన బట్టికి మొత్తం బయటకు వచ్చింది, అది వచ్చేది కాదుగా. అది పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తే ఊరుకోడండి, నీతి గల మనిషి ఆయన. అది మరి సుప్రీంకోర్టు ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటున్నారు కదా, సుప్రీంకోర్టు అంటుంది. ఇంకా జరగలేదుగా, జరుగుతుందిగా. తిరుపతి తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు అంటుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? ఎటువంటి ఆరోపణలు లేకుండా చేయరు, అన్ని ఆధారాలతోటే చేశారు, అన్ని ఆధారాలతోటే చేశారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇవన్నీ కూడా బయటకు చెప్పడం జరిగింది. అన్నిటినీ చెక్ చేసుకున్నారు. ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ జూలైలోనో ఎప్పుడో చెక్ చేసామని చెప్పన్నారు. ఆ జూలైలో చెక్ చేసామని చెప్పిన తర్వాత అది నిర్ధారణ చేసుకుంటానికి మరి సీఎం గారికి కానీ గవర్నమెంట్కి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కొంత టైం పడుతుంది. ఆ టైం తీసుకొని అన్నిటినీ కరెక్ట్గానే ఉంది, ఈ చెప్పిన ఆరోపణల్లో అంతా నిజం ఉందని చెప్పి తేలిన తర్వాతనే ఇవన్నీ బయట పెట్టారు. అయితే ఈ మధ్యలో బయట పెట్టడానికి లేట్ అనే దాంట్లో ఏంటంటే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, ఎన్నో అని చెప్పి మొదలు పెడతారు. దాని తర్వాత ఒకటి ఏమో ఫ్లడ్స్ ముందు ఆగస్ట్ మంత్ ఇప్పుడు నిర్ధారణ అయిన తర్వాత సీఎం దృష్టికి రావడానికి కొంత టైం పడుతుంది. ఇది చిన్న వ్యవస్థ కాదు, సున్నితమైన విషయాలు. ఇట్లాంటి సున్నితమైన విషయాల్లో చాలామందికి ఏంటంటే విషయాన్ని బయట పెడితే చాలా భావోద్వేగం. నేనే ఉన్నానంటే నేను ఎంతో మదన పడ్డానమాట. ఎందుకు ఇట్లాంటి అపవిత్రమైన విధమైన ప్రసాదాలు నేను ఎన్నోసార్లు తీసుకున్నాను. నేను ఎన్నిసార్లు తీసుకున్నానో ఏమో. నేను లైఫ్లో పూర్తి 100% వెజిటేరియన్ని. వెజిటేరియన్స్ కూడా స్వామి భక్తులు ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్లో కూడా స్వామి భక్తులు ఉన్నారు, వెజిటేరియన్స్లో స్వామి భక్తులు ఉన్నారు. నాన్ వెజిటేరియన్స్ లాంటి వాళ్ళకే ఎంతో బాధ కలిగింది. కంప్లీట్ 100% వెజిటేరియన్స్ అనే వాళ్ళల్లో ఇంకా ఎంత బాధ. ఎందుకంటే నాకైతే ఆ ప్రసాదం తినంగానే, తేడా ఉన్న ప్రసాదం తినంగానే సావు వస్తే బెటర్ అని అనిపిస్తుంది. అయితే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కల్తీ చేసిన ఆధారాలు మాకు చూపించాలంటూ కూడా సుప్రీంకోర్టు అంటున్నమాట. ఆధారం ఇది ప్రతిదానికి వచ్చేసేటప్పటికి కొత్త రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇది వరకు మునుపెన్నడూ కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి వివాదం లేదు. ఈ విషయంలో ధార్మిక సంస్థలకు సంబంధించి, దేవాలయాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఇదే నాకు తెలిసి, నాకు 60 సంవత్సరాలు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి దేవుడి దగ్గరికి వెళ్తానే ఉన్నాను. నాకు సంబంధించినవి ఎన్నో చేసుకుంటానే ఉన్నాను. అంతెందుకండి,
ప్రతి ఒక్కళ్ళకి కూడా హిందువుల్లో అన్నప్రాసన అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అట్లాంటి అన్నప్రాసన విషయంలో నాకు ఒకే ఒక్క సంతానం. అట్లాంటి ఆ పాపకి నేను తిరుమలలోనే స్వామివారి చక్కెర పొంగల్తోటే అన్నప్రాసాదం అదే అన్నం అలవాటు చేయటం నా పాపకి పెట్టాను అనమాట. ఇట్లాంటి విషయాల్లో అందరూ ఇట్లాగే పాటిస్తారు. ఇట్లా పాటించే వాటిల్లో వీటికి ఈ కల్తీ జరిగింది, అపవిత్రంగా ఉన్నది ప్రసాదము అనే విషయాన్ని తెలుసుకున్నారు. అంటే ఈ వివాదం వచ్చిన టైంలో అన్నప్రాసన చేసిన వాళ్ళ మనసులు ఎంత కుమిలిపోతారు, ఎంత బాధపడతారు, అట్లా అనిపిస్తుంది. కాదండి, అదే చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు అంటున్నమాట ఏంటంటే ఎటువంటి వాస్తవాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారని చెప్తుంది సుప్రీంకోర్టు. 100% వాస్తవాలు అన్నిటినీ ఆధారాలు తీసుకున్న తర్వాతనే చేశారు. ఇవన్నీ ఏదైనా ఇప్పుడు ఏంటంటే సామాన్యులకు వచ్చేసేటప్పటికి వివరాలు ఆధారాలు మా లాంటి వాళ్ళకి తెలియవు. మీడియా దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి కానివ్వండి, ప్రింట్ మీడియా కానీ లేకపోతే ఈ యూట్యూబ్ మీడియానో ఇంకేదైనా కానీ వీటి నుంచి వచ్చిన దాని నుంచే తెలుస్తాయి ఎవరికైనా సరే. వీటిని బట్టి నా ఉద్దేశం అయితే మటుకు అన్నిటినీ చెక్ చేసుకున్న తర్వాతే నిర్ధారణ చేసుకొనే బయటకు పెట్టారు. నిర్ధారణ చేసుకోకుండా ఏమాత్రం బయట పెట్టలేదు. పెద్ద పెద్ద వ్యవహారాలకు వచ్చేసేటప్పటికి ఏదో ఒకటి ఇట్లాంటి ప్రతి వ్యవహారంలో ఏదో ఒక చిన్న తప్పులేదో జరగచ్చు కొంచెం వీటిల్లో. ఈ విషయంలో అయితే మటుకు కల్తీ జరిగిందని చెప్పి తెలుసుకున్న అంతా ఎందుకు ఎన్నో ఏళ్ళుగా ఈ మధ్య కాలంలో చానాళ్ళ నుంచి క్వాలిటీ తగ్గిపోయింది, తొందరగా పాడైపోతుంది, వేరే రకమైనటువంటి. ఇప్పుడు నాకు చాలా ఇదివరకటి లడ్డు అయితే చానాళ్ళు ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు వస్తున్న లడ్డు వచ్చేసేటప్పటికి తేడా వస్తుంది. ఇదివరకు అంత ఫ్రెష్నెస్ లేదు. ఆ ఫ్రెష్నెస్ అనే దాంట్లో ఇంగ్రీడియంట్స్ అనేది మార్చడం బట్టే ఈ ఇంగ్రీడియంట్స్ మార్చడం వల్ల చానాళ్ళ నుంచి భక్తులు బయట వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వీటిల్లో తేడా వస్తుంది, బాగోవటం లేదు, ఇట్లాంటివన్నీ మామూలుగానే విన్నాము. కానీ ఇప్పుడు ఏంటంటేనేమో గతంలో పాత ప్రభుత్వం ఉన్న టైంలో వీటినన్నిటినీ పట్టించుకోలేదు. ఈ నాణ్యత బాగోలేదన్న విషయాన్ని వచ్చిన తర్వాత ఇప్పుడు పట్టించుకొని ఈ పరీక్షలు అవన్నీ జరిగిన తర్వాత ఇది కల్తీ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడారన్న మాట తెలుసుకొని నిర్ధారణ అయిన తర్వాతే బయటకి చెప్పారు. ఇంకా అంతకంటే కూడా ఇంకా ఎవరు ఇప్పుడు దీని తర్వాత ఏదన్నా కొత్తగా వచ్చే కరోనా రోగం లాంటి సమస్య వచ్చింది. ఎప్పుడు ప్రపంచానికి రాని కరోనా రోగం, దానికి సంబంధించి జాగ్రత్తలు ఎట్లా పడాలనే దాని మీదే చూస్తారు. కానీ ముందా వెనక అనేది ఏం చేశారు, వీలున్నంత వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇట్లాంటి కల్తీ వివాదం అట్లాగే కరోనా రోగంలాగానే కొత్త వివాదం. ఈ కొత్త వివాదానికి ఏం చేయాలని అంటే దీనికి నిపుణులు పెద్దోళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు నుంచి జడ్జీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఎన్నో ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి పెద్దోళ్ళు పెద్ద వ్యవహారాల్లో చేసుకోవాల్సిన దాంట్లో సమీక్ష ఉంటుంది. ఎట్లాంటి వాటిల్లో ఏంటంటే సామాన్యులు పూర్తిగా నేను చెప్పినటువంటి ఒపీనియన్సే చెప్పగలుగుతున్నారు. కూడా ఈ తప్పుడు ఆరోపణలు చేశారని కూడా సుప్రీంకోర్టు అంటుంది, నిజమేనంటారా? సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే అండి. లడ్లో అది కలిసి వాస్తవం. ఇంతమంది హిందువులు మన నమ్మకాన్ని నాశనం చేశాడు. అందుకనే మొన్న డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలమంటే నేను రానని చెప్పి అడ్డం తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మరి పెట్టచ్చు కదా. అతను క్రిస్టియనా హిందువా? హిందువు అయితే పెట్టి వెళ్ళచ్చు, క్రిస్టియన్ కనుకనే పెట్టి వెళ్ళాల. అది దానికన్నా ఇంకా లేదు. మరి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటుంది కదా. మరి సుప్రీంకోర్టు ఏమిచ్చింది, మీరు తొందరపడద్దు, అన్ని ఆధారాలు తీసుకుని రండి అన్నారు.
అది చెప్పింది. అంటే లడ్డుని ల్యాబ్ రిపోర్ట్స్ పంపించకుండా పంపించారు, ల్యాబ్ రిపోర్ట్ పంపించారు. ల్యాబ్లో వస్తేనే వీళ్ళు ఇచ్చేశారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంటు ఇవన్నీ ఊరికి పెట్టరు. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే హైకోర్టుకి వేశారు. అది మరి సుప్రీంకోర్టు మరి ఆధారాలు లేవని చెప్తుంది ఏంటి? సుప్రీంకోర్టు ఆధారం ఇచ్చిందండి. ల్యాబ్ పంపించారు, అందులో కలిసిందని వచ్చింది రిపోర్టు. వచ్చిన తర్వాతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ కూటమి అందరూ కలిశారు. మరి సుప్రీంకోర్టు కూడా అంటుంది ఏదైతే నెయ్యి కలిసిందో కొవ్వు పదార్థం కలిసింది అన్నారు కదా, ఆ శాంపిల్ మీరు తీసుకున్నారంటుంది కదా. మరి శాంపిల్ తీసుకున్నారు, శాంపిల్ తీసుకుని పంపిస్తేనే అది వచ్చింది. శాంపిల్ తీసుకున్న తర్వాత కల్తీ కలిసిందని చెప్పి అక్కడికి పంపిస్తే ఆ కల్తీ కలిసిందని చెప్పి ఆ ల్యాబ్లో తెలిస్తేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ దాన్ని తీసుకుని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ కూటమి వాళ్ళు అందరూ కలిశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. మరి సుప్రీంకోర్టు కూడా అంటుంది కదా ఏ రాజకీయంగా తొందరపడద్దు, అన్ని ఆధారాలతో రండి అని చెప్తున్నారు అంతే తప్ప లేవు. సమర్థించండి, కలిసి కలవలేదని ఏం చెప్పట్లా. అది తొందరపడద్దు, మీరు అన్ని ఆధారాలు తీసుకురండి అని రమ్మంటున్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను గత ప్రభుత్వంలో 10 నుంచి 11 సార్లు నేను శ్రీవారిని దర్శించుకున్నాను, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు కదా? ఏమండి, ఆయన మగవాడే కదా, ఫ్యామిలీతో ఉన్నాడు కదా, భార్య అనేది తీసుకెళ్ళలేదు. అధికారం ఉంది, అధికారం ఉంది. భార్యాభర్తలతో వచ్చి పూజలు చేయాలి. పూజలు చేస్తానికి వెళ్తున్నాడా? ఒక్కడే వెళ్ళి నెత్తి మీద చేసి పెడతానికి వెళ్తున్నాడా? దేనికి వెళ్తున్నాడు? ఏమండి, అక్కడ తీర్థం తీసుకుంటున్నాడు, ఇటు పోసేస్తున్నాడు, బాగానే ఉంది. మరి భార్యాభర్తలతో వచ్చి ఎవరైనా ఇది తీసుకుంటారు. ఈ నెల అందరి చేతులు నెత్తి మీద చేయి పెడుతుంది తప్ప ఆ దేవుడి చేత పెట్టించుకోడు. పోనీ నేను పక్కా క్రిస్టియన్ని అని చెప్పి డిక్లేర్ పాలన మీద తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోండి.